వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. నా పేరు ప్రత్యూష. మిషన్ కర్మయోగి యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బోర్డర్లో చైనాకు యుక్తులు, పబ్జీ సహా 118 యాప్స్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం. పార్లమెంటరీ ప్యానెల్ దగ్గర ఫేస్బుక్ పంచాయతీ. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. దేశమంతా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ఒకే పరీక్ష నిర్వహించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మిషన్ కర్మయోగి యోజనకు సైతం పచ్చ జెండా ఊపింది. సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల్లో నైపుణ్యత పెంచేందుకు మిషన్ కర్మయోగి ఉపయోగపడుతుందన్నారు కేంద్ర మంత్రి ప్రకాష్ జావదేకర్. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పబ్జీతో పాటు 118 చైనా యాప్స్ పై బ్యాన్ విధించింది. ఇప్పటికే టిక్ టాక్ సహా పలు చైనా యాప్లను భారత్ నిషేధించింది. భారత్లో 3,30,00,000 మంది పబ్జీ గేమ్ ఆడుతున్నారు. అలాగే వీచాట్, అలాగే రీడింగ్ యాప్లను సైతం బ్యాన్ చేసింది. చైనాతో ఢీ అంటోంది భారత్. డ్రాగన్తో అమీతుమీకి సిద్ధమైంది భారత సేన. తూర్పు లదాఖ్లో మరింత పట్టు సాధించింది. తాజాగా నార్త్ పాంగాంగ్ రీజియన్ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగాన్ని మన బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి. వరుసగా 4వ రోజు లదాఖ్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. 0 అవర్ అరగంట మాత్రమే ఉంటుందని ప్రకటించడంతో విపక్షాలు మండిపడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలకు ప్రశ్నోత్తరాల సమయమే ఆక్సిజన్ లాంటిదంటున్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. భారత్లో ఫేస్బుక్ పై చెలరేగిన రాజకీయ దుమారం తీవ్ర రూపం దాల్చింది. కాంగ్రెస్, బీజేపీ ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఈ అంశంపై పార్లమెంటరీ ప్యానెల్ దృష్టి పెట్టింది. కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని ఐటీ విభాగం పార్లమెంటరీ స్థాయి సంఘం ఫేస్బుక్ కు సమన్లు జారీ చేసింది. ఎఫ్బీ ఇండియా ప్రతినిధులు విచారణకు హాజరయ్యారు. కేంద్రం చేసిన 6 తప్పుల్ని వివరిస్తూ మోదీ సర్కార్పై మండిపడ్డారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కరోనా కారణంగా జీడీపీ రికార్డు స్థాయిలో పడిపోయిందో తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ చేసిన వైపరీత్యాల కారణంగా ఇండియా తిరోగమనంలో పయనిస్తోందన్నారు. ప్రధాని తప్పిదాలు ఇవిగో అంటూ ట్వీట్ చేశారు రాహుల్. బీహార్ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మాజీ ముఖ్యమంత్రి జితిన్ రాయ్ మాంఝీ అధికార ఎన్డీఏ కూటమితో జతకట్టారు. 9 స్థానాల్లో పోటీ చేసేందుకు వీలుగా సీఎం నితీష్ కుమార్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలుస్తోంది. కూటమిలో జితిన్ రాక్తో బీహార్ రాజకీయం వేడెక్కింది. సరిహద్దులో మరోసారి బరి తెగించింది పాకిస్తాన్. పదే కాల్పుల విరమణకు పాల్పడుతోంది. తాజాగా రాజౌరి జిల్లాలో మరోసారి చొరబాట్లకు ప్రయత్నించింది. అడ్డుకునేందుకు యత్నించిన భారత భద్రతా దళాలపై కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. ఈ కాల్పుల్లో భారత ఆర్మీ అధికారి అమరుడయ్యారు. పంజాబ్లోని పటియాలాలో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ ఉద్యోగాల్ని పర్మనెంట్ చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యమాన్ని చేపట్టారు. సీఎం అమరీందర్ సింగ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. తర్వాత లాఠీలకు పనిచెప్పారు పోలీసులు. రెండో రోజు రియా తండ్రి విచారణ. రష్యా టూర్కి రాజ్నాథ్. తెలంగాణకు సంబంధించి కేంద్ర మంత్రి సదానంద గౌడతో మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చర్చలు. శశికళకి మరో షాక్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ చూద్దాం. సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణ వేగవంతమైంది. ఇటు సీబీఐ, అటు ఈడీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండో రోజు రియా తండ్రి ఇంద్రజిత్ చక్రవర్తిని విచారించారు. ఇటు సుశాంత్ ఫ్రెండ్ సిద్ధార్థ్ పితాని శృతి మోదిల్ను మళ్లీ ఇంట్రాగేట్ చేస్తున్నారు సీబీఐ అధికారులు. రష్యా పర్యటనకు వెళ్లారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. 3 రోజుల పాటు ఈ టూర్ ఉంటుంది. పర్యటనలో భాగంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ రక్షణ మంత్రుల సమావేశానికి ఆయన హాజరు కాబోతున్నట్టుగా సమాచారం. రష్యాతో రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం దిశగా వివిధ స్థాయిల్లో చర్చలు జరపనున్నారు రాజ్నాథ్. తెలంగాణ రాష్ట్రానికి ఎరువులు సరఫరా చేసే అంశంపై కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. 2020 ఖరీఫ్ సీజన్ కు 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కావాలన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రానికి అవసరమైన యూరియాను సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు సదానంద గౌడ. ప్రధాని మోదీ పాలనలో దేశ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందన్నారు కాంగ్రెస్ నేత చిదంబరం. 2013లో మోదీ చేసిన ట్వీట్ ని పోస్ట్ చేసిన చిదంబరం తనదైన రీతిలో సెటైర్లు వేశారు. తాను కూడా ఇప్పుడు ప్రధానికి చెప్పదలుచుకున్నది ఇదే అంటూ చురుకులంటించారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అప్పట్లో ట్వీట్ చేశారు మోదీ. అన్నాడీఎంకే మాజీ నేత శశికళ ఆశలపై నీళ్లు చల్లింది ఐటీ శాఖ. తమిళనాడు మాజీ సీఎం జయలలిత నివాసం పోయస్ గార్డెన్ కు ఎదురుగా శశికళ నిర్మిస్తున్న బంగ్లాను సీజ్ చేశారు. భవన నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలంటూ నోటీసులు ఇచ్చారు. బినామీ ఆస్తుల కింద 300 కోట్ల విలువైన శశికళ ఆస్తులను సీజ్ చేసింది ఐటీ శాఖ.
దేశ రాజధానిలో కరోనా విజృంభిస్తోంది. కొత్తగా 2,000కు పైగా కేసులు బయటపడ్డాయి. గత 2 నెలల వ్యవధిలో ఇవే అత్యధిక కేసులు. ఇప్పటివరకు ఢిల్లీలో కరోనా బారిన పడి 4,462 మంది చనిపోయారు. రికవరీ రేటు 88% ఉన్న కొత్త కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఓవైపు కరోనా విజృంభిస్తుంటే మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో నమోదవుతున్న కేసులో దాదాపు 54% 18 నుంచి 44 ఏళ్ల వయసు వారే ఉన్నట్టుగా తెలిపింది. కరోనా మరణాల్లో 51% మంది 60 ఏళ్లకు పైబడ్డ వారే ఉన్నట్టుగా లెక్కలు వివరించింది కేంద్ర ఆరోగ్య శాఖ. మారటోరియం సమయంలో వాయిదా పడ్డ ఈఎంఐల వడ్డీ మాఫీపై దాఖలైన పిటిషన్పై సుప్రీంలో విచారణ జరిగింది. ఈ సమయంలో బ్యాంకులు రుణగ్రహీతలపై ఒత్తిడి చేయడం సరికాదని, దీనివల్ల ఇబ్బందులు పడతారని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. వడ్డీ మారటోరియంపై నేడు సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. గతేడాది దేశంలో ఆత్మహత్య చేసుకున్న వారిలో 18 నుంచి 30 మధ్య వయసు వారే అధికంగా ఉన్నట్లుగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది. రోజువారీ కూలీలు 23%, గృహిణులు 15%, స్వయం ఉపాధి పొందుతున్న వారు 11%, నిరుద్యోగులు 10% బల్వన్ మరణాలకు పాల్పడ్డారు. ఏపీ వ్యాప్తంగా తహసీల్దార్ ఆఫీసుల్లో ఏసీబీ దాడులు జరిగాయి. తెలంగాణ ఈఎస్ఐ స్కామ్లో వెలుగులోకి వస్తున్న కొత్త కోణాలు. మల్కాజ్గిరిపై కేటీఆర్ స్పెషల్ ఫోకస్. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు అంటున్న మాజీ సీఎం. ఇలాంటి టాప్ 9 రీజనల్ న్యూస్ చూద్దాం. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తహసీల్దార్ ఆఫీసుల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు పోలీసులు. తహసీల్దార్ ఆఫీసులో రికార్డులు పరిశీలించారు. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులపై ₹1 భారం పడినా తన పదవికి రాజీనామా చేస్తారని ప్రకటించారు ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. రైతుల అకౌంట్లో ముందుగానే డబ్బులు జమ చేస్తామని, దాన్నే బిల్లు రూపంలో కడితే సరిపోతుందని స్పష్టం చేశారు మంత్రి. మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించారు టీడీపీ అధినేత చంద్రబాబు. తమ పార్టీ నేతలపై ఇష్టానుసారంగా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదని, విలువలతో కూడిన రాజకీయం చేయాల్సిన అవసరం ఉందన్నారు బాబు. మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోని ఎమ్మెల్యేలతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా చేపట్టాల్సిన పనులపై మంత్రికి ఎమ్మెల్యేలు వివరణించారు. లాక్డౌన్ సమయాన్ని జీహెచ్ఎంసీ రోడ్ల నిర్మాణం వంటి పనులకు చక్కగా వినియోగించుకున్నట్లుగా కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఈఎస్ఐ స్కామ్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. అరెస్ట్ అయిన మాజీ డైరెక్టర్ దేవికారాయణ అక్రమాలపై ఏసీబీ ఫోకస్ చేసింది. పదవిని అడ్డం పెట్టుకుని భారీగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్టుగా గుర్తించారు. ఆభరణాలపై సిట్తో విచారణ జరిపిస్తోంది ఏసీబీ. రాష్ట్ర వ్యాప్తంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు జరిగాయి. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించారు ఏపీ సీఎం జగన్. ఇటు విశాఖ, విజయవాడలోనూ వైసీపీ ముఖ్య నేతలు వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలపై ఆయన ఆరా తీశారు. వారం రోజుల పాటు మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో డీజీపీ పర్యటించనున్నారు. సినీ నటి మాధవీలత చేసిన డ్రగ్స్ ఆరోపణలపై ఎక్సైజ్ పోలీసులు స్పందించారు. టాలీవుడ్ పార్టీలో డ్రగ్స్ వినియోగిస్తున్నట్లుగా ఆధారాలు ఉంటే తమకు ఇవ్వాలని కోరారు ఎక్సైజ్ పోలీసులు. సరైన ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. తెలంగాణలో ఎంసెట్ స్కెడ్యూల్ విడుదల చేసింది హైదరాబాద్ జేఎన్టీయూ. ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో ఉదయం, మధ్యాహ్నం 2 సెషన్స్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా ప్రకటించింది. అభ్యర్థులు మాస్కులు తప్పకుండా వెంట తెచ్చుకోవాలని సూచించింది. త్వరలో ఐక్యరాజ్య సమితి సమావేశంలో మోదీ మాట్లాడతారా? చైనా దురాక్రమణపై అమెరికా ఏమంటోంది? అల్లర్ల వెనుకున్నది వాళ్లేనంటున్న ట్రంప్. బెయిరూట్లో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా లెక్కలు ఎలా ఉన్నాయి? ఇలాంటి టాప్ 9 ఇంటర్నేషనల్ న్యూస్ చూద్దాం. 8 గంటలు 25 కిలోమీటర్లు మృతదేహాన్ని మోసిన జవాన్లు. ప్రాణం కాపాడేందుకు పోలీస్ ప్రయత్నం. దాడి చేసేది ముసలి కాదు. అలిగిన ముసలిని ఎప్పుడైనా చూసారా? గాలి ఆటం లేదని విమానం డోర్ తెరిచిన మహిళ. ఇలాంటి టాప్ 9 వైరల్ న్యూస్ చూద్దాం.
ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్లో ఆర్మీ అధికారులు తమ ఉదారతను చాటుకున్నారు. కొండచెరలు విరిగిపడి మరణించిన ఒక వ్యక్తి మృతదేహాన్ని 25 కిలోమీటర్లు మోశారు. డెడ్ బాడీని మున్సియారి అనే మారుమూల గ్రామంలోని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దాదాపు 8 గంటలు మోస్తూనే ఉన్నారు సైనికులు. సిరిసిల్ల జిల్లా తెర్లుమద్ది గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. రాజయ్య అనే రైతు, అతని భార్యపై దాడి జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న రాజయ్యను భుజాన వేసుకుని కిలోమీటర్ వరకు నడిచారు. ఆ తర్వాత బైక్పై ఆసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు. క్రిస్టోఫర్ అనే వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఒక ముసలికి చికెన్ పెడుతూ కనిపించాడు క్రిస్టోఫర్. చాలాసేపు చికెన్ ముక్క ఇవ్వకపోవడంతో అలిగిందేమో కానీ ముసలి నీళ్లలోకి వెళ్లిపోయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. తిరుమలలో చిరుత సంచారం కలకలం రేపింది. శ్రీవారి ఆలయానికి సమీపంలోని ఎస్వీ మ్యూజియం దగ్గర సంచరించింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. ఇటీవల ఎలుగుబంటి ఒకటి తిరుమలలో కనిపించింది. ఇప్పుడు చిరుత కూడా రావడంతో స్థానికులు, టీటీడీ ఉద్యోగులు భయపడుతున్నారు. ఆస్తి గొడవలతో ఒక షాప్ కి నిప్పు పెట్టారు ఇద్దరు మైనర్లు. చిత్తూరులో ఈ ఘటన వెలుగు చూసింది. బజార్ వీధిలో ఉండే గజేంద్ర కుమార్ కి చెందిన షాపులో కొద్ది రోజుల క్రితం మంటలు చెలరేగాయి. అతని సోదరుడి కొడుకులే నిప్పు పెట్టినట్లుగా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. మైనర్లని అరెస్ట్ చేసి జువెనైల్ హోమ్ కి తరలించారు. యుక్రెయిన్ కి చెందిన ఒక మహిళ విమానంలో గాలి ఆటం లేదని డోర్ తెరిచింది. రెక్కపై కాసేపు సేద తీరింది. టర్కీలో హాలిడేస్ ఎంజాయ్ చేసి విమానంలో తిరుగు ప్రయాణమైంది మహిళ. గుజరాత్, సౌరాష్ట్ర రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వరదలతో తమ పంట పొలాలు మునిగిపోవడంతో నష్టపరిహారం అందించాలంటూ నీటిలో ఈత కొట్టారు. స్థానికంగా ఉండే యువతతో ఈతల పోటీ నిర్వహించారు. గెలిచిన వారికి ప్రభుత్వ తరపునిస్తున్నామంటూ బహుమతులు కూడా అందించారు. కేంద్రం విద్యుత్ బిల్లుల మాఫీ 2020 స్కీమ్ను అమలు చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ పథకం అమలైతే దేశంలో ప్రతి ఒక్కరూ కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేదని చాటింపు జరిగింది. కానీ ఈ వార్తలో నిజం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థ విభాగం పీఐబీ తేల్చింది. అసలు ఈ పథకమే లేదని స్పష్టం చేసింది. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి పక్షుల బెడద తప్పడం లేదు. ముఖ్యంగా రాఫెల్ జెట్లకు పక్షుల నుంచి ముప్పు వాటిల్లుతోందని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి హర్యానా ముఖ్య కార్యదర్శికి ఎయిర్ మార్షల్ మునేందర్ సింగ్ లేఖ రాశారు. సమస్య తొలగిపోయేలా చర్యలు తీసుకోవాలంటున్నారు. హీరో పవన్ కళ్యాణ్ మరో 2 సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మా తమ్ముడు సూపర్ అంటున్నారు మెగాస్టార్. ప్రభాస్ ఆదిపురుష్ మూవీ నుంచి మరొక అప్డేట్. ఇటువంటి టాప్ 9 ఫిల్మ్ న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు మెగాస్టార్. తనువులు వేరైనా, లక్ష్యం ఒకటే, మార్గాలు వేరైనా, గమ్యం ఒకటే అంటూ తమ్ముడితో తనకున్న అనుబంధాన్ని ఒక్క మాటలో చెప్పేశారు. ఇటు చెర్రీ కూడా తన జీవితాన్ని ప్రభావితం చేసిన నిజాయితీపరుడైన వ్యక్తి అంటూ పవన్ ని ఉద్దేశించి పోస్ట్ పెట్టారు. హీరో శర్వానంద్ పెళ్లిపై మళ్లీ వార్తలొచ్చాయి. చిన్ననాటి స్నేహితురాలైన ఒక ఆంటర్‌ప్రెన్యూర్ ని పెళ్లి చేసుకోబోతున్నారన్న మాట మొన్నటిది. తాజాగా శర్వానంద్ ఉపాసన కజిన్ సిస్టర్ ని పెళ్లాడబోతున్నట్టుగా తెలుస్తోంది. రామ్ చరణ్ ద్వారా ఆమె శర్వాకు పరిచయం అయ్యారని ప్రచారం జరుగుతోంది. ముంబై పోలీసులే తనకు వ్యతిరేకంగా విద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తున్నారు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. జస్టిస్ ఫర్ సుశాంత్ అనే మూవ్మెంట్ లో చురుగ్గా ఉండడం వల్లే తాను టార్గెట్ అయ్యానంటున్నారు. తనను టీజ్ చేస్తూ పెట్టిన ట్వీట్స్ ని ముంబై కమిషనర్ లైక్ చేశారంటూ ఆధారాలు చూపెట్టారు కంగనా. డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పై తీవ్ర ఆరోపణలు చేశారు నటుడు సోనూ సూద్. అవకాశాలు ఇస్తానని చెప్పి ఆశ చూపి తర్వాత మాయమైపోతారని చెప్పారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ గులాల్ మూవీలో తనకు మంచి రోల్ ఇస్తానన్న అనురాగ్ ఆ తర్వాత కనిపించలేదంటూ సీక్రెట్ ని రివీల్ చేశారు. ముంబైలోని తమ నివాస భవనాన్ని శానిటైజ్ చేయడంలో మున్సిపల్ అధికారులు చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించారు లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్. అనేక మంది సీనియర్ సిటిజన్లున్న ప్రభాకుంజ్ అనే ఈ బిల్డింగ్ విషయంలో శ్రద్ధ వహించి వైరస్ ఫ్రీ చేసినందుకు థ్యాంక్స్ అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీకి సంబంధించి మరో కీలక అప్డేట్ రెడీ అవుతోంది. డైరెక్టర్ ఓం రావుత్ ఈ మేరకు సంకేతాలిచ్చారు. 7,000 సంవత్సరాల క్రిందట ప్రపంచంలోకెల్లా అత్యంత తెలివైన దెయ్యం ఒకటి ఉండేది అంటూ ట్వీట్ చేశారు. ఈ ఉదయం 7 గంటల 11 నిమిషాలకు డీటెయిల్స్ చెప్పబోతున్నట్టుగా చెప్పారు.